శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 18వ తేదీ ఆగస్ట్ 2025 సోమవారం నాటి దినఫలాలు. మేషరాశి వారికి కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి కాలంగా కనిపిస్తూ ఉన్నది. లాభస్థానంలో ఉన్నటువంటి రాహువు యోగిస్తూ ఉన్నారు. అలాగే చతుర్థంలో ఉన్నటువంటి బుధుడు యోగిస్తున్నారు. బుధాదిత్య యోగం యోగిస్తోంది. షష్ఠ స్థానంలో ఉన్నటువంటి కుజుడు యోగిస్తున్నారు. అయితే ఇన్ని గ్రహాలు బాగున్నాయి కదా, మాకు చాలా బాగుంటుంది కదా అని మీరు అనుకోవచ్చు. కానీ ప్రతిదానికి కొన్ని జాగ్రత్తలు అనేవి ఖచ్చితంగా చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. శని గారి యొక్క స్థితి ఏలినాటి శని స్థితి అవుతూ ఉన్నప్పటికీ ఈయన వ్యయంలో ఉన్న కారణం చేత స్థాన చలనానికి అవకాశం ఉంది. అలాగే ఎక్కువగా ధనము ఖర్చు అవ్వడానికి అవకాశం ఉంది. ఏదైనా వ్యసనాలు అలవాటు అవ్వడానికి అవకాశం ఉంది. దీనితో పాటే దూర ప్రాంత ప్రయాణాలకి సిద్ధంగండి. సుదూర ప్రాంతాలకు వెళ్ళేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారాలు తక్కువగా ఉంటాయి. కోర్టు విషయాలు మటుకు ఏమన్నా ఉన్నట్లయితే అధిక జాగ్రత్తలు తీసుకోండి. మాతృవర్గ రీత్యా బాగుంది. అలాగే స్థిరచరాస్తుల వృద్ధి కొరకు మీరు చేసేటటువంటి ప్రయత్నాలు బాగున్నాయి. సంతానం పట్ల ఓర్పు కలిగే ఉండాలి. ఇక రుణభారాలు తగ్గే విధంగా కనిపిస్తున్నాయి. కానీ కొంత మేరకే అవి తగ్గుతాయి. 10 రూపాయలు వస్తుంది అనుకున్న చోట 5 రూపాయలే వస్తుంది. మీరు 10 రూపాయలు తీర్చాలనుకుంటారు, కానీ 5 రూపాయలే తీర్చగలుగుతారు. ఈ విధంగా కొంత బాకీ రద్దవుతుంది, కొంత బాకీ ఉండిపోతుంది. దీని గురించి ఆందోళన వద్దు. క్రమేణా పరిస్థితులు మారుతూ ఉంటాయి, గ్రహస్థితులు మారుతూ ఉంటాయి. అప్పుడు చక్కని ఫలితాలు ఉంటూ ఉంటాయి. కాబట్టి కొంచెం ఓర్పు కలిగి ఉండండి. ప్రతి విషయంలోనూ ఓర్పు కలిగి ఉండాలి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. శని గారి బలం లేదు, గురువు గారి బలం లేదు, కేతువు గారి బలం లేదు. ఒక రాహు బలం మాత్రమే ఉంది. అది కూడా లాభస్థానంలో ఉండడం చేత ధనము రాబడి విషయంలో మీకు అనుకూలంగా ధనం వస్తుంది తప్ప ఇక ఇతరత్రా ఏమీ కూడా మీకు అంతగా లాభాలు ఉంటాయి అని చెప్పడానికి రాదు. కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోండి. యోగా చేయండి. చెప్పిన పరిహారాలు పాటించండి. మనశ్శాంతితో ఉండండి. శుభం. వృషభ రాశి వారికి లాభస్థానం యోగిస్తోంది, రాశి యోగిస్తోంది, ద్వితీయం యోగిస్తోంది, తృతీయం యోగిస్తోంది. 4 రాసులు యోగిస్తున్నాయంటే మాటలైన విషయం కాదు. లాభస్థానంలో శనిగారు ఉన్నారు. ఇంకా డబ్బు మంచిగా ఇచ్చేస్తారు. రాశిలో చంద్రుడు ఉచ్చలో ఉన్నారు. అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అలాగే ద్వితీయంలో గురు శుక్రులు ఉన్నారు. తృతీయంలో రవి బుధులు ఉన్నారు. ఏ రకంగా చూసినా అద్భుతమైన ఆలోచనలు చేస్తారు, మంచి నిర్ణయాలు చేసుకుంటారు. అలాగే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. మాట తీరు బాగుంటుంది, పరపతి పెరుగుతుంది. ఒక పెద్ద మనిషిగా గుర్తింపబడతారు. వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. కోర్టు కేసుల విషయంలో మటుకు జాగ్రత్తగా ఉండండి. అది ఎప్పటికీ చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తున్నాను. ధన లాభాలు ఉన్నాయి, ధన ఆదాయం పెరుగుతోంది, కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి, ధనధాన్య లాభాలు కనిపిస్తున్నాయి, మృష్టాన్న భోజనాలు కనిపిస్తున్నాయి. 10 మందితో విందు వినోద కాలక్షేపాలన్నీ చేస్తారు. ప్రతి వారికి అండదండగా చేదోడు వాదోడుగా ఉంటారు. చాలా చాలా అద్భుతమైన ఫలితాలు మీకు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. లలిత సహస్రనామ స్తోత్ర పారాయణ విడవకుండా చేయండి. అద్భుతాలు మీ సొంతం. శుభం. మిథున రాశి వారికి ఎన్నో రకాలుగా అదృష్టం అనేది వెంటాడుతూ వస్తుంది. రాశిలోనే ఉన్నటువంటి గురు శుక్రులు, ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి బుధుడు కానీ, బుధ ఆదిత్య యోగం కానీ, తృతీయ స్థానంలో ఉన్నటువంటి కేతువు కానీ చాలా ఒక ఆనందించదగ్గ వాతావరణాన్ని ఇస్తున్నారు. ఉద్యోగ జీవితం బాగుంటుంది. ఊహించని విధంగా ధనం వస్తుంది. కుటుంబంలో కొంచెం ఖర్చు పెరుగుతుంది, లేదా కొద్దిగా వచ్చే ఆదాయం కాస్త ఆలస్యం అవడానికి అవకాశం ఉంది. ఈ విషయాలలో ఓర్పు కలిగే ఉండండి. ఆశాజనకంగా ఉన్నాయి కాబట్టి అంతగా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతున్నాయి. కుటుంబంలో ఐకమత్యం పెరుగుతోంది. మీ మాట తీరు చాలా బాగుంటుంది. మాటకి పరపతి పెరుగుతుంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగున్నాయి. అలాగే భార్యాభర్తల అన్యోన్యత బాగుంది. వివాహం కాని వారికి వివాహం కుదురుతుంది. పెట్టుబడులు పెట్టవచ్చు. మీరు ఏ వ్యాపారాన్ని ఎంచుకున్నప్పటికీ మీరు పెట్టుబడులు పెట్టవచ్చు.
ప్రయాణాల రీత్యా జాగ్రత్తగా ఉండండి. కోర్టు విషయాలు ఏమన్నా ఉన్నట్టయితే జాగ్రత్తగా ఉండండి. ఇది మాత్రమే చెప్పదగ్గ సూచన. మిగతా విషయాలు అన్నింట్లలోనూ మీకు అదృష్టం వెన్నాడుతూనే ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అనుకోని విధంగా వచ్చేటటువంటి అదృష్టం మీకు ఇది పూర్వజన్మలో చేసుకున్న అదృష్టమే. ఎన్ని గ్రహాలు ఒక్కటేసారి అనుకూల దిశకి రావడం అంటే అది మాటలైన విషయం కాదు. ఎన్నో రకాలుగా మీ ఆశయ సిద్ధి కలుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఏకాదశంలో చంద్రుడు చాలా బాగుంది. అలాగే వ్యయస్థానంలో గురు శుక్రుల సంచారం బాగుంది. తృతీయ స్థానంలో కుజుని యొక్క సంచారం బాగుంది. అంటే 4 గ్రహాల యొక్క సంచారం చాలా బాగుంటూ ఉన్నప్పటికీ ఖర్చు ఎక్కువగా పడేటటువంటి పరిస్థితి. శుభకార్యాల పట్ల ఎక్కువ ఖర్చు పెట్టడము, అలాగే దైవ కార్యాల పట్ల కూడా ఎక్కువ ధనము ఖర్చు పెట్టడము, ఏదైనా ఆభరణాలు కొనుగోలు చేయడానికి ధన వ్యయము, ఇంకా ఇలాంటి ఖర్చుల మీదనే ఎక్కువగా ఈ రోజున కనిపిస్తోంది. అలాగే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాల విషయంలో పూర్తి సంతృప్తి ఏమన్నా ఉంటుందా అంటే శనిగారి యొక్క దృష్టి పడుతూ ఉన్న కారణం చేత అంత పూర్తి సంతృప్తి అనిపించడం లేదు. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. అనేక రకాలుగా అసంతృప్తి ఉండడానికి అవకాశం ఉంది. ఓర్పు పెట్టి ఉండండి. అలాగే ధన ఆదాయ విషయంలో పరస్పర విభిన్నమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. ద్వితీయాధిపతి రాశిలో ఉండడం శుభకరమైనటువంటి సూచన అయినప్పటికీ ద్వితీయంలో కేతు ఉండి రాహుగారి యొక్క దృష్టిలో ఉండడము కొంత ఇబ్బందికి దారితీస్తుంది. అలాగే తృతీయంలో కుజుడు బాగుంటూ ఉన్నప్పటికీ శనిగారి దృష్టి ఉండడం చేత ఈ అన్నదమ్ముల సహాయ సహకారాల విషయంలో అంతంత మాత్రము, కోర్టు కేసుల విషయంలో కూడా పూర్తిగా ఆశాజనకంగా ఉండదు. ఇది కూడా చెప్పదగినటువంటి సూచనే. ఇక ఉద్యోగ జీవితంలో మటుకు చాలా సంతృప్తి ఏర్పడుతుంది. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నటువంటి అవకాశం ఇప్పుడు మీరు అందిపుచ్చుకుంటారు. ఏకాదశంలో చంద్రుడు ఉచ్ఛలో ఉన్నారు. ఎప్పుడైతే రాశ్యాధిపతి ఉచ్ఛలో ఉంటూ, గురుబలం ఉంటూ, రాశిలోనే బుధ ఆదిత్య యోగం ఉంటూ, ఇవన్నీ కూడా కొంత అదృష్టాన్ని తెచ్చిపెడుతున్నాయి అని చెప్పి తెలియజెప్పచ్చు. అనుకోని విధంగా మీకు కార్యసిద్ధి కలుగుతుంది. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. జాగ్రత్తల అంశానికి వస్తే ఈ చెప్పినటువంటి జాగ్రత్తలు భార్యాభర్తల మధ్య అనుకూలతలు కాస్త తగ్గి ఉన్నాయి కాబట్టి ఓర్పు కలిగి ఉండడం కానీ, పబ్లిక్ రిలేషన్స్ విషయంలో ఇంకా సహాయ సహకారాలు అందలేదే మనకి అనేటటువంటి ఆలోచనలో కానీ, ఇవన్నీ కూడా నెగిటివ్గా ఎవరు ఆలోచించుకోవద్దండి. ఇదే చెప్పదగినటువంటి సూచన. అతి త్వరలోనే రాబోయేటటువంటి గురుగ్రహ సంచారము రాశిలోకి మీకు అద్భుతమైనటువంటి ఉచ్చ స్థితిని తెచ్చిస్తోంది. గురువుగారు ఉచ్చలో ఉండడమే కాదు, మీరు కూడా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తారు. అదే గురువుగారు మీకు ఇచ్చేటటువంటి వరం. ఇది అతి త్వరలోనే జరగబోతోంది. దానికి తగినటువంటి బీజాలన్నీ ఇప్పుడు పడుతూ ఉన్నాయి కాబట్టి ఓర్పు కలిగి ఉండండి. శివారాధన చెయ్యండి, యోగా చెయ్యండి, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, ఇంటి ఇలవేల్పుకి ధ్యానం చెయ్యండి. అనేక రకాల మీకు శుభం కలుగుతుంది. శుభం. సింహరాశి. సింహరాశి వారికి అనేక విధాల గ్రహాల యొక్క వ్యతిరేకతలు కనిపిస్తూ ఉన్నాయి. లాభస్థానంలో గురు శుక్రులు బాగున్నారు, కానీ మిగతా గ్రహాల యొక్క పరిస్థితి ఏంటి? ద్వితీయంలో కుజుడు అంతంత మాత్రమే, రాశిలో కేతు అంతంత మాత్రమే, వ్యయస్థానంలో రవి బుధులు అంతంత మాత్రమే, సప్తమ స్థానంలో రాహుగారు అంతంత మాత్రమే, అష్టమ స్థానంలో శనిగారు అంతంత మాత్రమే, నవమ స్థానంలో చంద్రుడు అంతంత మాత్రమే. జన్మజాతకంలో కోణస్థితుల్లో బాగుంటారు, కానీ గోచారంలో నవమ స్థానంలో చంద్రుడు ఉన్నట్టయితే కలహాలకి దుఃఖాలకి దరితీస్తాడు. అలాగే అపోహలు ఉంటాయి, అనుమానాలు ఉంటాయి, ధనం ఎక్కువ ఖర్చు అవుతుంది, వస్తాయి అనుకున్న ధనం అంతగా రాదు. లాభస్థానంలో గురు శుక్రులు ఉన్నారు, ఎప్పుడెప్పుడో పాత బాకీలు వస్తాయి, కానీ ఇప్పటి వాటి మాట ఏమిటి? ఇది చెప్పదగినటువంటి సూచన. ఎప్పటిదో వస్తుందండి, ఇప్పుడుది పెండింగ్ పడిపోతుందండి, మళ్ళీ ఇది ఎప్పటికి వస్తుంది అనుకుంటూ ఉంటారు. అట్లాంటి పరిస్థితి కనిపిస్తుంది. మీరు అనేక విధాలుగా అభివృద్ధి చెందాలి అంటే ఖచ్చితంగా నవగ్రహాల యొక్క హోమం చేసుకోవాలి. అలాగే కుటుంబంలో ఐకమత్యంగా ఉండాలి. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాల కోసం మీరు వేచి ఉండాలి. మీ మాట తీరు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఏ కారణం వల్లైనా ఎవరన్నా కోర్టు కేసు పెట్టినట్టయితే
అది మీరు కాదు అని నిరూపించుకోవాలంటేనే చాలా చాలా టైం పట్టేటట్టుగా ఉంది. ఇవన్నీ కూడా చాలా చెప్పదగినటువంటి సూచనలుగా తెలియజేస్తున్నాను. ధనము విషయంలో ఊహించని విధంగా వస్తుంది. ఇదొక్కటే ఆనందం తప్ప ధనము ఖర్చు విషయంలో ఎక్కువే, ధన ఆదాయం విషయంలోనూ తక్కువే. ఇక భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో ఏమాత్రం బాగలేదు. కోర్టు కేసులు వేసేసుకుని మేము విడాకులకు వెళ్ళిపోతున్నాము అనుకునే వారిని ఇంకా ఎవరు ఏమి చేయలేరు, ఖచ్చితంగా విడాకులు అయిపోతాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. ఎన్నో విధాలుగా గ్రహస్థితుల యొక్క అనుకూలత మళ్ళీ మీకు వచ్చేంత వరకు పూర్తి మౌనంగా ఉండవలసిందిగా సూచన చేస్తూ నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి, నవధాన్యాలు దానం ఇవ్వండి అని మరొకసారి తెలియజేస్తూ శుభం. కన్యరాశి వారికి అనుకూలమైనటువంటి శుక్ర సంచారము, రవి బుధుల సంచారము చాలా బాగున్నాయని చెప్పచ్చు. మరి మిగతా విషయాలు ఏ విధంగా ఉన్నాయండి? మిగతావి ఏవి కూడా అనుకూలంగా లేవు, అననుకూలంగా ఉన్నాయి. ఇలా అననుకూలంగా ఉన్నప్పుడు మీరు వాటిని అనుకూలం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ధనం అయితే వస్తుంది, ఉద్యోగ జీవితం అయితే బాగుంది. మరి ఈ రెండు బాగుంటే సగం బాగున్నట్టే, మిగతా సగం మీరు ప్రయత్నం చేయాలి. యోగా చేయండి. గురువుగారి అత్యద్భుతమైనటువంటి స్థితి మీకు లాభంలో ఉన్నారైనా ఖచ్చితంగా లాభాన్ని ఇచ్చేస్తారు. అలాగే పెద్దల్ని సేవించండి, గురువుల్ని సేవించండి. వీలైనంత వరకు ఆలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోండి, స్తోత్రపారాయణాలు చేసుకోండి, ఇష్టదైవతారాధన చేసుకోండి. మీకు ఊహించని విధంగా వచ్చేటటువంటి ధన లాభం ఏదైతే ఉందో అది మీకు బాగా మానసికమైన సంతృప్తిని ఇస్తుంది. అయితే ఏ సమస్య గాలికి వదిలేయకండి. మీ పరిధి మేరకు మీరు వాటి గురించి ఆలోచించి న్యాయం చేయడానికే ప్రయత్నం చేయండి. మళ్ళీ తిరిగి అందరి మధ్య అపోహలు లేకుండా ఒక ఐకమత్యంతో ఉంటారు మీరందరూ అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. రాహు గారు కానీ ఇక్కడ కేతువు కానీ వీరిద్దరూ కూడా కొంత ఇబ్బంది పెట్టేటటువంటి గ్రహాలే. అయితే రాహు గారు చాలా చాలా శుభకరమైన పరిస్థితిలో ఉంటూ ఉండగా కేతు ఏ స్థానంలో ఉన్నారు. ఎక్కువ దాన ధర్మాల పేరుతో ధనము ఖర్చు అవుతుంది. ఇది పూర్తిగా అదుపులో పెట్టుకోవాల్సినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. శుభం. తులారాశి వారికి చాలా అద్భుతమైనటువంటి స్థితి. ఎన్ని జన్మల నుంచో చేసుకున్నటువంటి పుణ్యం అంతా కూడా ఇప్పుడు మనకి జ్యోతిష రూపంలో తెలుసుకుంటున్నారు. వివాహాది శుభకార్యాలు కుదురుతాయి, మనోబలం పెరుగుతుంది, అలాగే ధనము అమితంగా వస్తుంది, ధన ఆదాయం పెరుగుతుంది. తండ్రి గారి వైపు నుంచి ఆస్తులు వచ్చేటటువంటి అవకాశం ఉంది. తండ్రి గారే స్వయంగా మీకు మానసిక ధైర్యాన్ని ఇస్తారు, మీరు వారికి ఇస్తారు, ఆస్తుల్ని ఇస్తారు. అనేక విధాలా బాగుంది. ఉద్యోగ జీవితం ఎక్సలెంట్గా ఉంది. ధన లాభాలు చాలా చాలా బాగున్నాయి. కుటుంబంలో గౌరవ ప్రతిష్టలు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇలా మీరు ఏ అంశాన్నైనా తీసుకోండి, చాలా చాలా బాగుంది. ఇంత బాగున్నప్పుడు ఒక జీవితాశయాన్ని ఏర్పాటు చేసుకోండి, దాన్ని తీర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. గ్రహస్థితులు మీకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మీరు కోరుకున్న ఆ కోరిక ఏదైతే ఉందో మనః కోరిక తప్పనిసరిగా తీరిపోయి కార్యసిద్ధి జరుగుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేయడం ద్వారా మీకు తిరుగులేని విధంగా మంచి జరుగుతుంది. శుభం. వృశ్చిక రాశి వారికి షష్ఠ స్థానంలో చంద్రుని యొక్క సంచారము మాత్రమే బాగుంటూ ఉన్నది. కుజుని యొక్క సంచారం బాగుంటూ ఉన్నప్పటికీ లాభస్థానంలో శనిగారి దృష్టిలో ఉన్న కారణం చేత కొన్ని రకాల ఇబ్బందులు అయితే ఉండబోతున్నాయి. కాబట్టి మీరు చేయవలసిందల్లా నవగ్రహ హోమం చేయండి, లేదా నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి, లేదా నవధాన్యాలు దానం ఇవ్వండి. మీరు ఏ రూపకంగా 2 పరిహారాలనైనా పాటించండి, మీకు అద్భుతమైన స్థితి ఏర్పడుతుంది, ధనం వస్తుంది. ఇది చెప్పదగినటువంటి సూచన. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి, కుటుంబ జీవితంలో కూడా కొంచెం ఇబ్బందులు కనిపిస్తున్నాయి, మానసికమైనటువంటి వ్యధ కనిపిస్తూ ఉన్నది. అలాగే సంతానం పట్ల ఓర్పు కలిగి ఉండాలి, వివాహాది శుభకార్యాల పట్ల ఓర్పు కలిగి ఉండాలి. ఇంకా కుదరబోవడం లేదు. మాతృవర్గ రీత్యా కూడా అలాగే ఉంది. మీరు సేవ చేస్తే చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అన్ని అంశాలలోనూ జాగ్రత్తలు అని చెప్పాము అంటే ఇక ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాల్సిందే. ఒక కొనుగోలు అమ్మకాలు, భూమి తగాదాలు, ఆస్తి తగాదాలు, ఇక ఇతరత్రా ఏదైనా తగాదాలు, ఈ విషయంలో మటుకు పూర్తి అప్రమత్తంతో ఉండవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. చెప్పిన పరిహారం చేసుకోండి, మరింత అభివృద్ధి పదంలో ఉండండి. శుభం. ధనస్సు రాశి వారికి ఎన్నో రకాలుగా బలం కలిగేటటువంటి విషయం ఏమిటి అంటే 7వ స్థానంలో
గురువు గారి యొక్క సంచారము, అలాగే తృతీయ స్థానంలో రాహు గారి యొక్క సంచారం, ఇవి చాలా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్న కారణం చేత ఒక్క కోర్టు విషయాలలో తప్ప భార్యాభర్తలు ఈసరికే ఎవరన్నా విడాకుల వరకు వెళ్ళిపోయి ఉన్నవారైతే ఇక వారికి ఎలాగో విడాకులు అయిపోతాయి. కానీ అలా వెళ్లకుండా ఇప్పటికీ ఇంకా చూద్దామని ఎవరైతే ఓర్పు పడుతూ ఉన్నారో డైవర్స్కి వెళ్లకుండా, అలాంటి వాళ్ళకి చాలా మంచి కాలం అనే చెప్పాలి. వాళ్ళు చాలా చాలా బాగుంటారు. దయచేసి ఆ నిర్ణయాలు తీసుకోకండి. వివాహ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. మరి ఆ ఇబ్బందులను అధిగమించాలి అంటే భార్యాభర్తలు ఒక్క తాటి మీద ఉండాలి. ఇక్కడ ఒక తాటి మీద ఉండేటటువంటి పరిస్థితే కనిపిస్తోంది. ఏమన్నా చిన్న చిన్న భిన్నాభిప్రాయాలు భేదాభిప్రాయాలు ఉన్నట్టయితే కొంచెం ఓర్పు కలిగి ఉండండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగుంటాయి. ఎన్నో విధాలుగా మీకు మానసిక తృప్తి కలుగుతుంది, ఉత్సాహం కలుగుతుంది, అనేక విధాల మీ గౌరవం ఇనుమడిస్తుంది, పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. చాలా బాగుంటుంది మీకు అని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం. మకర రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి శనిగారు బాగా యోగిస్తున్నారు. మిగతా గ్రహాల యొక్క ఫలితాలు అంతగా యోగ్యతనివ్వడం లేదు. మీరు చెయ్యవలసినదల్లా నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకుంటూ ఒకసారి నవగ్రహ హోమం చెయ్యండి. కుటుంబ రీత్యా కానీ, అలాగే మాతృవర్గ రీత్యా కానీ, సంతాన రీత్యా కానీ, రుణభారాల రీత్యా కానీ, అవమానాల రీత్యా కానీ, అపనిందల రీత్యా కానీ, శారీరక శ్రమ రీత్యా కానీ, ధనము ఎక్కువ ఖర్చు అయ్యే విధంగా కానీ, మాతృమూర్తి గారి వైపు నుంచి కానీ, పితృమూర్తి గారి వైపు నుంచి కానీ మీకు అనుకూలత లేకపోయినా అననుకూలత ఉండదు. ఇది చాలా చాలా అవసరం. ఇవన్నీ కూడా ఓర్పు కలిగి ఉండండి అని మరొక్కసారి తెలియజేస్తున్నాను. ఇక పరిహారాలు చేసుకుని అభివృద్ధి పదంలోకి వెళ్ళడం అనేది మీ కృషి మీద ఆధారపడి ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. కుంభరాశి వారికి తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం బాగుంది. పంచమ స్థానంలో గురు శుక్రులు బాగున్నారు. షష్ఠ స్థానంలో రవి బుధులు బాగున్నారు. వెరసి 5 గ్రహాల యొక్క ఉనికి బాగుండడమే కాదు, గురువుగారి యొక్క నవమ దృష్టి కూడా రాశి మీద పడుతూ ఉండడం చేత వీరు చాలా చాలా అదృష్టవంతులు అని చెప్పాలి. ఏలినాటి శని జరుగుతూ ఉన్న సమయంలో గురు బలంతో పాటుగా 4 గ్రహాల శుభ ఫలితాలు ఉంటున్నాయి అంటే చాలా అదృష్టవంతమైన కాలాన్ని వీరు చూస్తున్నారు. అయితే ఒక విషయంలో మటుకు అధిక జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. భార్యాభర్తల అన్యోన్యత విషయంలో అయినా, అలాగే కోర్టు కేసుల విషయంలో అయినా తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోండి. ఇక మిగతా విషయాల్లో అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి, మాతృవర్గ రీత్యా బాగుంది, సంతాన రీత్యా బాగుంది. ఏదైనా దైవ కార్యాలు చేయడం పట్ల మీ సంకల్ప బలం బాగుంది, చక్కగా నెరవేరుతున్నాయి. అవి రుణాలు మంచిగా దొరుకుతాయి. మీకు పాత రుణాలు తీర్చివేయగలుగుతారు, కొత్త రుణాలు మళ్ళీ చేయగలుగుతారు. ఆరోగ్యం బాగుంటుంది. అనేక విధాల సహాయ సహకారాలు బంధుమిత్రుల నుంచి పొందుతున్నారు. ఊహించని విధంగా ధనం వస్తుంది. మీకు ఒక ఇంత సంతృప్తికర జీవితం ఉంటుంది. అయితే ఇందాక చెప్పుకున్నట్టుగా ఏవైతే అసంతృప్తి కలిగించే అంశాలు ఉన్నాయో వాటి పట్ల మౌనం వహిస్తూ యోగా చేయండి. అలాగే నవగ్రహ స్తోత్రాలు పారాయణ చెయ్యండి, శివారాధన చేయండి. చాలా అద్భుతమైనటువంటి అభివృద్ధి మీకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. మీ యొక్క వ్యక్తిత్వం బాగా ఇనుమడిస్తుంది. మిగతా అంశాల పట్ల ఏవైతే మీరు ఓర్పుగా ఉంటారో ఆ ఓర్పుతో ఉన్నటువంటి అంశాలు కాకుండా మిగతా అంశాలు మీకు అనేక విధాల లబ్ధి చేకూరుస్తూ ఉంటాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. శుభం. మీనరాశి వారికి శుక్రాచార్యుల వారి బలము, కేతువు బలము మాత్రమే బాగుంటూ ఉన్న కారణం చేత వీరికి మాతృవర్గ రీత్యాను సహాయ సహకారాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే బాకీ వసూళ్ళు ఇవి చాలా చక్కగా కలుగుతున్నాయి. ఇంకా వేరే ఏదైనా రుణాలు ఉన్నట్టయితే అవి తీర్చగలుగుతున్నారు. ఇక విజయావకాశాల పరంపర ఏ విధంగా మొదలవుతుంది, చాలా ఆశ్చర్యం కలిగించే అంశం అన్నమాట ఇది. అసలు ఏది చూసినా ఇబ్బందికరంగా ఉంది, ఏ అంశాన్ని చూసినా విజయాల పరంపర ఏ విధంగా కలుగుతుందండి అని ఆశ్చర్యం రావచ్చు. ఇక్కడ బాకీల విషయంలోనే మీకు విజయ పరంపర కనిపిస్తుంది. ఊహించని విధంగా వచ్చేటటువంటి ధనాన్ని మీరు
రుణాలు తీర్చుకోవడంలో మలుపుకుంటారు. ఇదే ఇక్కడ అదృష్టవంతమైన విషయంగా తెలియజెప్తున్నాను. ఇక అన్ని విషయాలలోనూ జాగ్రత్తగా ఉండండి. మీ మాట తీరు విషయంలో కానీ, 10 మందితో మాట్లాడేటప్పుడు కానీ, అన్నదమ్ముల సహాయ సహకారాల రీత్యా కానీ, సంతాన రీత్యా కానీ, అలాగే భార్యాభర్తల రీత్యా కానీ, కోర్టు కేసుల రీత్యా కానీ, రోడ్డు ప్రమాదాల విషయంలో కానీ, ఏదైనా వాహనాల కొనుగోలు అమ్మకాల విషయంలో కానీ, భూమి కొనుగోలు అమ్మకాల విషయాలలో కానీ, స్థాన చలనం విషయంలో కానీ, పిత్రార్జితాలు పంచుకునే విషయంలో కానీ, పితృవర్గ సహాయ సహకారాల రీత్యా కానీ, ఉద్యోగ జీవితంలో కానీ పూర్తిగా జాగ్రత్తలు కలిగి మౌనంగా ఉండండి. ఏ పరిస్థితుల్లోనూ అధికంగా ఒక్క మాట కూడా మాట్లాడకుండా కాలక్షేపం చేయండి. మీకు అనేక రకాల శుభాలు కలుగుతాయి అనడంలో సందేహం లేదు. అనేక విధాలుగా గ్రహగతులు బాగున్నట్లయితే ఇంకోలా ఉంటుంది పరిస్థితి. కానీ గ్రహగతులు ఎప్పుడైతే మనకి వ్యతిరేకంగా ఉన్నాయో మాట, చూపు, ప్రవర్తన, క్రమశిక్షణ అన్ని విషయాల్లోనూ శ్రద్ధ తీసుకుంటూ ముందరికి వెళ్ళాలి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. అలాగే పెట్టుబడులు దేనిలోనూ పెట్టవద్దు. ఏ వ్యాపారమైనా సరే అనాలోచితంగా పెట్టుబడులు పెట్టవద్దు. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. భార్యాభర్తల విషయంలో విడాకులు తీసుకోవాలి అనే నిర్ణయానికి రాకండి. నిర్ణయానికి వచ్చారంటే మటుకు విడాకులు అయిపోతాయి. కాబట్టి ఈ విషయాలలో జాగ్రత్తగా ఉంటూ నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి, ఇష్టదేవతారాధన చేయండి. మరింతగా మనశ్శాంతి పెరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు.